చాలామంది అనాలిసిస్, అడ్వైజరీ జాబులు చాలా సింపుల్‌గా ఉంటాయి. వీళ్ళకేంటి అని అనుకుంటారు. కానీ మీకు తెలియని చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏ ప్రొఫెషన్‌లో గానీ ఎక్కడా లేనివి ఇక్కడ ఉండేవి సైకాలజిస్ట్. ఇక్కడ పీపుల్‌తో ఫైట్ చేయడమో, లేపోతే ఇతర విషయాలతో ఫైట్ చేయడం కాకుండా ఇక్కడ మేము సైకాలజిస్ట్‌తో ఫైట్ చేయాల్సొస్తుంది. ఇట్స్ లైక్ ఒక ఆర్మీ సోల్జర్ ఎలా పనిచేస్తారో అంతకన్నా ఎక్కువగా ఇక్కడ ఎప్పుడు కూడా ఒక యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయితే పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు గానీ, ఆ అనాలిసిస్ ఫెయిల్ అయిపోతే ప్రతి ఒక్కడు కూడా నవ్వుతాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే, అనాలిసిస్ ఇచ్చేటప్పుడు చాలామంది నమ్మరు. దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ వాళ్ళు మంచి కోరి, వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ కోసం అని చెప్పినా చాలామంది దాన్ని పాజిటివ్‌గా తీసుకోరు. అదే అనాలిసిస్ అంటే అండ్ ఎగ్జిట్ కాల్ అంటే అక్కడ సెల్ చేయమని చెప్పినా కూడా చాలామంది ఎగ్జిట్ తీసుకోరు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇలా 90% పీపుల్ ఎప్పుడూ కూడా మమ్మల్ని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇంత రిజెక్షన్ మీకు వేరే ఇంకెక్కడ కూడా ఉండదు. ఇంత రిజెక్షన్ వచ్చినా కూడా పాజిటివ్ ఆప్టిమిజం అదే స్పిరిట్ లెవెల్ని కంటిన్యూ చేయడం అనేది అంత ఆసామాసి వ్యవహారం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా అనాలిసిస్ సక్సెస్ అయితే పొగిడే అటిట్యూడ్ చాలా మందికి ఉండదు. దాన్ని పక్కన పెడితే ఒకసారి మన అనాలిసిస్ ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతే వాళ్ళు ట్రీట్ చేసే విధానం వేరే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మన అనాలిసిస్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అని చెప్పి భయము కానీ ఇది వేరే లెవెల్లో. కానీ అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పాజిటివ్ వేలో కస్టమర్స్ మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్స్కి ప్రాఫిట్ ఇవ్వాలి, మా యొక్క పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలని ఒక తపన లేదంటే హార్డ్ వర్క్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈరోజు ఒకరోజు 2 రోజుల్లో మనం ఇండస్ట్రీలో అయిపోలేము. ఇది కొన్ని సంవత్సరాల సాధన లేదంటే హార్డ్ వర్క్. అండ్ చాలామంది అనాలిసిస్ ప్రూఫ్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అనాలిసిస్ ప్రూఫ్ చేసినా కూడా చాలామంది ఆ తర్వాత నమ్మరు. దీన్ని గురించి మనం ఎన్ని క్లాసెస్ చెప్పుకున్నా, ఎన్ని కేస్ స్టడీస్ చెప్పుకున్నా తక్కువే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చినంత మాత్రాన మమ్మల్ని నమ్మి జనాలు పరిగెత్తి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయరు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఎమోషన్స్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ సైకాలజిస్ట్, ఎమోషన్స్ ఇవన్నీ ఎప్పుడు కూడా మా బిజినెస్ని, మా యొక్క పర్సనాలిటీని ఇంపాక్ట్ చేస్తూనే ఉంటాయి. అవన్నీ మనం ఒక ఆర్మీ పర్సన్ ఎలా సేఫ్ గార్డ్ చేసుకుంటాడో, ఒక ఆర్మీ పర్సన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాడో ఆ విధంగా మేము మా యొక్క మైండ్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము. అండ్ మా యొక్క అనాలిసిస్ ఆ ప్యాటర్న్ కానీ, ఆ స్టైల్ ఆఫ్ అనాలిసిస్ కానీ ఎప్పుడు కూడా డిస్టర్బ్ కాకుండా చేసుకుంటాం. ఇంత హార్డ్ వర్క్ ఒక అనలిస్ట్ లేకపోతే ఒక అడ్వైజరు చేయాల్సి వస్తూ ఉంటుంది. అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అనలిస్ట్ అంటే కామెడీ లేకపోతే ఫన్నీ థింగ్ అయిపోయింది, లేదంటే వన్ టైం అనలిస్ట్గా మారిపోయారు. కానీ అనాలిసిస్ అంటే ఇది ఫుల్ టైం జాబ్ అండ్ ఫుల్ టైం ఒక యుద్ధంతో సమానం.